నమస్తే, వెల్కమ్ టు ఎస్ఆర్ న్యూస్. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. బీఎస్పీ జిల్లా ప్రధాన కార్యదర్శి కండవల్లి లోవరాజు డిమాండ్. విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుని విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు న్యాయం చేయాలని బహుజన సమాజ్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కండవల్లి లోవరాజు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించి ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేస్తామనే అంశం లేవనెత్తడంతో స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు సమ్మెబాట పట్టారు. అప్పటి ప్రతిపక్ష పార్టీ అయినటువంటి టీడీపీ పార్టీ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేపట్టడం సరికాదని సమ్మె చేస్తున్న ఉద్యోగులకు అండగా నిలిచి నేడు అదే ప్రభుత్వం అధికారంలోకి రాగానే మాట మార్చి ఉద్యోగులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ప్రజలను మభ్యపెట్టడంతో ఓట్లు వేసి అధికారం అందించాక ప్రజలను తప్పుదోవ పట్టించి నేడు స్టీల్ ప్లాంట్ అమ్మే ఆలోచనలో విరమించుకోవాలని తెలిపారు. నా పేరు కండవల్లి లోవరాజు. నేను బహుజన సమాజ్ పార్టీ కాకినాడ జిల్లా సెంట్రల్ సెక్రటరీ, పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్. మరియు ఇవాళ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం కారణం ఏంటంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం ఏదో రకంగా అమ్మేయాలనే ప్లాన్తో బహుజనులు అందులో పనిచేసే వాళ్ళందరినీ తప్పుదో పట్టించి ఈ స్టీల్ ప్లాంట్ని అమ్మేనాకి ఆ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం వస్తే ఈ ప్రభుత్వం ప్లాన్లు చేసుకుంటూ ఉన్నారు. కానీ ప్రభుత్వంలోకి వచ్చే ముందు ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడానికి మీకు ఇది చేస్తాం అనే ఒక ఆలోచనతో ప్రజల్ని మభ్య పెడతా ఉన్నారు. అలాగే ప్రజలు కూడా ఎవరు వస్తే వాళ్ళని గుడ్డిగా నమ్మి రాజ్యాంగబద్ధంగా మీకు ఓట్లేస్తూ ఉన్నాము. మా ఓట్లు ఎంచుకుని రాజ్యాంగాన్ని పక్కదాపు పట్టిస్తూ మీరు ఇలాంటి స్టీల్ ప్లాంట్లని ప్రజల్ని తప్పుదారి పట్టించి మీరు అమ్మేద్దామని ప్లాన్ చేస్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారికి, సీఎం గారికి ఒకటే చెప్తున్నాం, గతంలో వైసీపీ ప్రభుత్వాన్ని మీరు చాలా నిందించారు. మేము నీతిగా చేస్తామని, నీతిగా నిలబడతామని చెప్పేసి వచ్చారు. అంతేని కాబట్టి ఈ మళ్ళీ వాళ్ళ నీతి తప్పారు, పక్కన కూర్చున్నారు. మళ్ళీ మీరు నీతి తప్పి మీరు ఇలాంటి వ్యవహారాలు చేయడం అనేది అది కరెక్ట్ కాదు. అది మానుకొని మీరు ఇమ్మీడియట్లుగా అది అమ్మడం మానేసి మీరు ఆ స్టీల్ ప్లాంట్కి మేలు చేయాలి, అందులో ఉన్న వర్కర్ని ముందుకు తీసుకొచ్చి వాళ్ళని డెవలప్ చేయాలని చెప్పేసి ఈ బహుజన సమాజ్ పార్టీ తరఫుని మేము తెలియజేసుకుంటా రాష్ట్ర కమిటీ ఇచ్చే పిలుపుకి మేము దీన్ని 1వ తారీఖుని మేము దీన్ని భారీ ఎత్తున ఉద్యమం తీవ్రంగా చేస్తామని చెప్పేసి మీడియా మిత్రులారుగా తెలియజేసుకుంటున్నాం. జై భీమ్, జై భారత్.